ఇద్దరు మంత్రుల సమక్షంలో, విద్యాశాఖ మంత్రి లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో. రెండోది మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వర్గం చేసిన దాడి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి దాదాపు ఒక నెల రోజులుగా పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటాలు జరుగుతున్నాయి. అంటే వీళ్ళేదో ఆరోపణ చేయటం, ప్రశాంత్ రెడ్డి గారి క్యాంపు నుంచి ప్రత్యారోపణ. ఫైనల్గా ఏంటంటే నిన్న అదుపు తప్పి మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి వ్యవహారం ఆయన ఇంటి మీద దాడికి దారి తీసింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఇలా దాడులు చేసుకోవడం అనేది ఆ జిల్లా చరిత్రలో లేదు. ఏమన్నా ఉంటే విధానపరంగా మాట్లాడుకునే వాళ్ళు, ఏ పార్టీ నాయకులైనా సరే, రెండు పార్టీల నుంచి కూడా. ఫస్ట్ టైం నిన్న ఈ సంఘటన చోటు చేసుకుంది. వాస్తవంగా ఇలాంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగాల్సి ఉండేది కూటమి పార్టీల లెక్క ప్రకారం. అప్పుడు జరగకపోవడం వల్ల పశ్చాత్తాపడి ఇప్పుడు చేస్తున్నారేమో మరి తెలియట్లేదు. సో ఈ అంశాలన్నింటికి సంబంధించి మనతో మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ ఉన్నారు. ఒకసారి ప్రసాద్ గారు చూశారు కదా, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి, ధ్వంసం. సరే, దానికి ఆయన డెరగటరీ మార్క్స్ కూడా ఉన్నాయి. ఆయన మా ప్రశాంత్ రెడ్డి గారు ఆయన ప్రభాకర్ రెడ్డి గారిని హతమార్చడానికి చూస్తున్నారంటూ ఆయన మాట్లాడారు. సరే, దానికి ముందు దాదాపు 1 మంత్గా అండి వీళ్ళ మధ్య గొడవ అవుతుంది. సార్ అసలు ముందర ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడారు చూసి సబ్జెక్ట్లో కానీ. నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు, బయట ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నానికి 2 సిట్టింగ్లు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్. చేసినా చేస్తారు, నడవంతరపు శ్రీ రాజమాత కదా, చేసినా చేస్తారు. ఇకనైనా ఇవన్నీ ఆపు. మీ వాళ్ళ చేత తాగించి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు. రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి, తర్వాత అందరూ స్నేహితులే. అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం మిమ్మల్ని కూడా. ఇటువంటి పనులు మానుకోండి, మంచిది కాదు ఎవరికైనా కూడా. అది ఎంత అదృష్టమో చూడండి. ఆయనకు భార్య కావడం, వెంటనే ఎమ్మెల్యే కావడం, పాత అన్ని పోయినాయి. అవన్నీ మన మనసులో ఉండే పాత అనేది ఏంటండి. రైట్, చూడండి, ఆయన ఓ మాట అన్నాడు. సరే, రాజకీయ పరంగా వాళ్ళ మధ్య విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఎలక్షన్స్ వరకే రాజకీయాల తర్వాత అందరం కలిసి పనిచేయాల్సిందే అన్నాడు. అంటే ఆ కల్చర్ ఉండేది నెల్లూరులో, హఠాత్తుగా మరి మారిపోయింది. మీరు శాంతి భద్రతలకిను నాగరికతకి సంస్కృతికి పెట్టింది పేరు కూటమి ప్రభుత్వం అని చెబుతున్నారు కదా. అసలు ఈ కక్షలు కార్పణ్యాలు, వీధి పోరాటాలు లేని నెల్లూరు జిల్లాలో ఇవి ఎలా ప్రవేశించాయండి 1 ఇయర్లో? నేను ఖచ్చితంగా నెల్లూరుకి ఒక ఔన్నత్యం ఉంది సార్. వాళ్ళు అంత కాదన్నా పెద్దరెడ్లు అంటారు, హుందాతనానికి మారిపోయారు వాళ్ళు. అంటే 2 విషయాలను ఒకేసారి కలిపి చెప్పాలి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నది ఒక సామెత. తర్వాత మనం ఎప్పుడైనా సరే ఫ్యామిలీస్ పరంగా ఉన్న విషయాలు మనం అనవసరంగా స్టేట్మెంట్స్ ఇస్తే అందులో పబ్లిక్ డొమైన్స్కి ఈయన కూడా కొంత అదుపు తప్పి మాట్లాడారు, చూపించకూడదు. ఎందుకంటే ఒక ఇప్పుడు ఎంత కాదన్నా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అన్నప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే కొన్ని వరకు పరిమితం చేయాలి. అది బియాండ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ రిప్లికేట్. అంటే ఆయన దానికి చెప్పుకునేది ఏంటి, ఇలా మాట్లాడుతుందంటే వాళ్ళు నన్ను నెల రోజులు ఇన్స్టిగేట్ చేస్తూ వస్తున్నారు. పరస్పరం వ్యక్తిగత ఎక్స్క్యూజెస్, ఏమి ఎక్స్క్యూజెస్ కాదు, కానీ వ్యక్తిగత దాడులు నేను చెప్పేది నెల రోజులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన మొత్తం ఇల్లు తిరిగేశారా, కార్లు తిరిగేశారు, 90 మంది వెళ్ళారు. నేను ఉంటే ఆయన ఖచ్చితంగా చంపేసి ఉందరు. నేను మొమెంట్ లేకుండా చెప్తున్నా, ఇఫ్ యూ వుడ్ హావ్ బీన్ దేర్ దే వుడ్ హావ్ కిల్డ్. ఎందుకంటే ఆ సుత్తులు అలాంటివన్నీ మీరు చూడండి, ఆ ఇల్లు కార్లు తిరిగేశారు. అదైతే చూడండి, ఏదో మాబ్ వెళ్ళి కొట్టే దగ్గర కాదు, ఇంటెన్షనల్గా మొత్తం సోఫాలతో సైతం. మీకు ఒక సిమిలర్ సంఘటన చూపిస్తా. గడిచిన నెలలో పాకిస్తాన్లో ఉన్న సింధు ప్రాంతంలో, సింధు ప్రావిన్స్ హోమ్ మినిస్టర్ ఇంటిని ఇట్లాగే ధ్వంసం చేసి ఈ కార్లు తిరగేయటం పరిగెత్తించారు అక్కడ. అలాంటిదే ఇక్కడ జరిగింది. సార్ నేను ఒక మాట చెప్తాను, నాకు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా గౌరవం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఇది జరిగింది అంటే ఖచ్చితంగా ఆయన అడ్మినిస్ట్రేషన్ కాదు, ఎవడో వెనకాతలు నడిపిస్తున్నాడు. అది మాత్రం ఆయన అయితే ఇలాంటివి ఎలా చేయరండి, నెవర్ ఎవర్ సార్. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే కొంతమంది ఏదో తెలిసి తెలియని చిన్నపిల్లలతనంతో ఆయన భ్రష్టు పట్టించడానికి చేస్తున్నారని మాత్రం నేను చెప్పగలను. వాళ్ళ ఇంటి పని మనిషి అనుకుంటా అండి, వారు అమ్మాయి ఆవిడ మాట్లాడే మనిషి వాళ్ళ అమ్మగారిని తోసేశారండి. పెద్ద ఏం చేస్తారమ్మా, ఏం చేసే కిడ్నాప్ చేస్తున్నారు మమ్మల్ని, చంపకుండా వదిలింది ఒక ఇది లాంటి బయటకు తోసేసారు. మొత్తం ఏడవాడ పగలగొట్టి పారేసుకున్నారు. ఒక 20 మంది దాకా వచ్చారు. 7 వచ్చారు. 7
ఆ లోపలికి వచ్చింది 7, బయట ఒక బయట 90. వాళ్ళు మెట్లవి నిచ్చినేసుకుని ఎక్కారండి. ఫస్ట్ ఫ్లోర్ ఏదో లాక్ ఏదో ఉన్నట్టుగా ఉంది. నిచ్చినేసుకుని పైకెక్కి ఆ బెడ్రూముల్లో నాట్లోనే మొత్తం ధ్వంసం చేశారు. అంటే 2 కోట్ల పైచీలకు ఆస్తి నష్టం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇది మీరు గమనిస్తే ఇంట్లో ఇంకేది పనికిరాదు. అంటే ఎవరినో భయభ్రాంతులకు గురి చేద్దాం. నేను అంటుంది ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డిని నేను సమర్థించట్లే, మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఫ్యామిలీ అఫైర్లు ఆ విధంగా ఈ షుడెంట్ అది ఖచ్చితంగా ఖండించవలసిన విషయమే. కానీ దాని రిప్రకేషన్స్ ఇంట్ల మీద పడి అందులో ఆయనతో పర్సనల్గా తేల్చుకుంటే చంపేసుకోండి కొట్టైనా కొట్టుకోండి తర్వాత విషయం. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఆడవాడ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా పొలిటికల్ ఫ్యామిలీ, చిన్న శతక ఫ్యామిలీ కాదు. శ్రీనివాసులు రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తున్న ఫ్యామిలీ, ఎన్టీఆర్ గారి సహాధ్య ఆయన. సో ఇవన్నీ చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ కల్చర్ ఎక్కడి నుంచి వస్తుంది మనం చూడండి. నెల్లూరులో లేదు. నేను ఒకటి మాత్రం చెప్పగలను సార్, నెల్లూరులో లేదు. ఈ బుర్రతక్కు ఛానల్ చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఇది బీహార్ అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అన్నది. దాన్ని వాస్తవ రూపం ఇలా చేసి చూపిద్దామని ప్రయత్నిస్తారా అనిపిస్తుంది సార్. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి దిక్కుమాల కల్చర్ ఎప్పుడు లేదు. ఫ్యాక్షన్ కల్చర్ కూడా నిర్మూలించడానికి ప్రభుత్వాలు తన వంతు సాయాలు చేసుకుంటూ చంద్రబాబు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ దానికి శాశ్వత పరిష్కారాలు ఇచ్చారు. ఇదేంటండి ఇది ఎక్కడ నాకు అర్థం కాదు. నాకు తెలిసి ఈ రాయలసీమ రెడ్లు తర్వాత పల్నాడు రెడ్లు అన్న దగ్గర వీళ్ళకున్న ఫ్రిక్షన్స్ను ఈ నెల్లూరు రెడ్లు ఎప్పుడూ ఏ రోజు కూడా సంయమనాన్ని విచక్షణని కోల్పోయిన ఉదంతాలు లేవు. అందులో వేమిరెడ్డి గారి స్థాయికి ఆయన ఈ 10 మెట్లు ఆయన ఎలా దిగ్గలిగాడో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈజ్ అ వెరీ డిగ్నిఫైడ్ పర్సన్. డెఫినెట్గా ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండకపోవచ్చు. కాదు సార్, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు భార్యాభర్తలు అన్నప్పుడు ఆయన స్థాయికి ఆయన అసలు దాడులు క్యారెక్టర్ కాదు. ఆయన సంస్కృతి దాడులు చేయించే సంస్కృతి అసలు ఆయన ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ అండ్ ఫిలాంథ్రపిస్ట్ అండి. ఆయన ఫిలాంథ్రపిస్ట్. శ్రీకాళహస్తి ఆలయంలో బంగారు తాపడం చేయించి భక్తుల కోసం చాలా సేవలు చేసి ఈవిడికి ప్రసన్న మేడం కూడా ఏం తక్కువ కాదు కదా. లాస్ట్ టైం టీటీడీ బోర్డు మెంబర్ ఆవిడ. ఇప్పుడు దైవ కార్యక్రమాలకు సంబంధించి నా కుటుంబానికి ఇచ్చే కన్సిడరేషన్స్ చూస్తున్నాం కదా మనం. వాళ్ళ ఫ్యామిలీకి ఆ విధమైన లెగసీ ఉన్నప్పుడు, ఆ విధమైన కంటిన్యూషన్ ఉన్నప్పుడు, వాళ్ళ హిస్టరీ బ్రహ్మాండమైన బిజినెస్ పట్ల ఎక్కడ ఎరప్ట్ అయింది సార్ ఈ గొడవ వీళ్ళిద్దరి మధ్య? సార్ అది ఇప్పుడు ఒక పార్టీల పరంగా వీళ్ళు ఆ పార్టీలోంచి వెళ్ళిపోయి ఆ పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ ఏంటంటే స్థానికంగా ఆయన ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉన్న మనిషి. నెల్లూరుని ఒక నిజంగా చెప్పాలంటే ఆ గాంధారి దుర్యోధన్ని కాపాడినట్టు కాపాడింది నెల్లూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఆయన ఆచ్ఛేదంతో. అది ఎప్పుడైతే జరగట్లేదో ఆ ఫ్రిక్షన్ గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ అన్నవి ఒక పార్టీ పరంగా అనుకుంటున్న దగ్గర ఇలాంటి పెద్దవాళ్ళు ఉండడం బట్టి అగ్రెషన్ కనబడలే. ఇప్పుడు ఉదాహరణకి అనిల్ కుమార్ యాదవ్ కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ వేమిరెడ్డి గారు ఆచ్ఛేదంలో ఏమైనా అగ్రెసివ్ పాలిటిక్స్ చేసిన చూద్దాంతో చెప్పారా? ఏదో 4-5 మాటలు తప్ప. ఇది ఈ విధమైన దీనికి ఏంటంటే ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందో గమనించండి. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అందులో ముఖ్యంగా చంద్రబాబు గారి స్థాయిలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు కూడా. సోషల్ మీడియా ట్రోల్స్ చూసే ఉంటారు, ఇదేంటి ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ కదా చేయాల్సింది, తెలుగుదేశం వాళ్ళు ఎట్లా చేశారని చెప్పేసి అంటారు. నాకు ఒకసారి ఒక మిత్రుడు, అంటే ఇప్పుడు ఆయన కూడా అనలిస్ట్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, నాకు ఒకసారి అన్నాడు సార్ ఆయన మామూలుగానే, మీరు క్రూరత్వం రాక్షసత్వం ఏదో వైఎస్ఆర్సీపీ అనుకుంటారు కానీ సార్ ప్రభుత్వం మారితే అంతకు 10 అంతలు ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి, అసలు వీళ్ళు కనబడిని ఇది అన్నది నిజంగా నాకు అదే అనిపిస్తుంది. ఇది ఎక్కడ సార్, ఇది ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? వారి మాతృమూర్తి ఉన్నారు, ఆమెకి ఏమన్నా జరిగి ఉంటుంటే పాపం ఆవిడ ఫ్రైటన్ అయిపోయింది. వర్క్ చేస్తున్నారు ఆ ఇంట్లో, ఫ్రైటన్ అయిపోయి ఏం మాట్లాడో తెలియక మాట్లాడలేకపోయింది. ఏం మాట్లాడతారు సార్ పెద్దవాడ? అసలు ఆవిడ స్థాయికి పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటేనే అసలు ఆలోచించి వెనక్కిపోతారు. ఎవరైనా లీడర్ సంగతి తర్వాత చూసుకుందాం అనుకుని వెళ్తాం. ఇది ఎక్కడ దిక్కుమాల కల్చర్ అసలు? ఒక్కసారి మళ్ళీ ఆవిడ ఏం మాట్లాడారో చూద్దామండి. ఒక 20 మంది నాకు వచ్చారు. ఏం చేస్తారమ్మా? ఏం చేసే కిడ్నాప్ చేస్తున్నారు, మమ్మల్ని చంపకుండా వదిలింది ఒక ఇది లాంటి బయటకు తోసేసారు. మొత్తం ఏడవాడ పగలగొట్టి పారేసుకుంటారు. ఒక 20 మంది నాకు వచ్చారు. బయటికి తోసేసారు, చంపకుండా వదిలారు, అందుకే సంతోషం ఉంటుంది పాపం. అంటే ఎంత ఫ్రైటన్ అయిపోయింది ఆవిడ మాట్లాడుతూ చూస్తే అర్థమవుతుంది. లేదండి లేదు, ఇలాంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా. అలాగే అనిల్ యాదవ్ కూడా మాట్లాడారండి, మాజీ మంత్రి. ఒకసారి ఆయన సంఘటన తర్వాత ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. అనిల్ యాదవ్ గారు రాష్ట్రంలో 10 సార్లు పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబంలో నుంచి మాజీ మంత్రులుగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతాయి.